మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 16-17 వచనాలు. We do not lose heart, though outwardly we are wasting away, yet inwardly we are being renewed day by day, for our light and momentary troubles are achieving for us an eternal glory that far outweighs them all. 2 Corinthians chapter 4 verses 16 and 17. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ దిన వాగ్దానమునకై వందనాలు. మా కొరకు మీరు నిత్యమైన స్వాస్థ్యాన్ని, నిత్యమైన రాజ్యాన్ని ఏర్పరిచారు. మాకు కనపడినవన్నీ అశాశ్వతములని మాకు తెలియజేశారు. ఆ నిత్యమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ప్రస్తుత కాలపు శ్రమలు సహించుటకు మాకు శక్తినిమ్మని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.